నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తేదీ కూడా ఖరారు చేయడం అయితే జరిగింది. ఎప్పుడు ఏంటనేది కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏపీలో మళ్ళీ ఎన్నికలు. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు. ఎప్పుడంటే ఏపీలో మరోసారి ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు పూర్తి చేయాల్సినటువంటి పరిపాలన ప్రక్రియలన్నిటి కూడా అధికారులు వేగవంతం అయితే చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని అంశాలపైన ప్రభుత్వం సమీక్షలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎన్నికలను ఒకేసారి కాకుండా దశల వారీగా నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. అయితే తొలి విడత అనేది ఎప్పుడనేది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను చేపట్టేలా ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. పట్టణాల ప్రాంతాల ఎన్నికలు పూర్తయిన తర్వాత రెండో విడతలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మొత్తం స్థానిక సంస్థల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎన్నికలకు ముందుగా ఓటర్ల జాబితాల సవరణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక ప్రక్రియలు కూడా అధికారులు అయితే పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా నిర్దేశిత గడువులో ముగించాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే స్థానిక ఎన్నికలపైన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలను కూడా పదును పెడుతున్నాయి అన్నమాట. అయితే ఎన్నికల షెడ్యూల్ తేదీలపైన ప్రభుత్వం లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది అధికారిక ప్రకటన చేసిన తర్వాతే పూర్తి స్పష్టత అయితే రానుంది. అప్పటి వరకు ఎన్నికలపైన జరుగుతున్న కసరతే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా ఉంటాయని రాజకీయ అధికారులు అయితే ఈ రకంగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.